వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తిమంతులు. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్టు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. సమాజంలో నీకు విలువ దక్కుతుంది. ప్రేమ నడుం నొప్పి లాంటిది. అది ఎక్స్రే స్కానింగ్లో కనిపించదు. అనుభవించే వారికే నొప్పి తెలుస్తుంది. ప్రేమ కూడా అంతే. అందులో మునిగిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనం భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనుక. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా విడిచిపెట్టకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. ప్రతిరోజు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలియదు బంగారం. కానీ ప్రతి క్షణం కోరుకునేది ఒక్కటే. ప్రతిరోజు నీతో మాట్లాడాలి, నీ మాట వినాలి, అంతే. ప్రేమంటే రెండు శరీరాల మధ్య కలిగే సుఖం కాదు. ప్రేమంటే రెండు మనసుల మధ్య జరిగే అందమైన బంధం. రెండు శరీరాల మధ్య జరిగేది అవసరం వరకే ఉంటుంది. కానీ రెండు మనసుల మధ్య జరిగేది ఊపిరాగే వరకు ఉంటుంది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఇలా ప్రేమించు. మన చేతికి మన కన్నుకి ఉన్న ప్రేమలా. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. అదే కన్ను ఏడుస్తుంటే చెయ్యి తుడుస్తుంది. ప్రేమంటే కేవలం ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. చూస్తూ జీవించడం కాదు, కలిసి బ్రతకడం కూడా కాదు. ఎప్పటికీ మర్చిపోలేకపోవడమే స్వచ్ఛమైన ప్రేమ. మాట ఇవ్వడం అంటే మధ్యలో వదిలి వెళ్ళడం కాదు. మన ఊపిరి ఆగిపోయినా మనం మాట ఇచ్చిన వారి ఊపిరిలో కలిసిపోవడం. ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది. కానీ ప్రేమ శ్మశానంలో పడుకున్నా తీరదు. గొడవ పడిన వెంటనే కన్విన్స్ అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఇద్దరికీ ఉంటే ఆ రిలేషన్ జీవితాంతం నిలుస్తుంది. మనకు కోపం రావడం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించేవాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, వాచింగ్. థ్యాంక్ యూ.